మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? మనం సీరియస్‌గా ఏదో వర్క్ చేస్తుంటాం. ప్రాజెక్ట్ వర్కో, ఎంఎస్ ఎక్సెల్‌లోనో, వర్డ్‌లోనో, పీపీటీలోనో అనుకోకుండా అది సేవ్ అవ్వకుండా మొత్తం డేటా లాస్ అయిపోతుంది. అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం? షిట్! చేసిన వర్క్ అంతా పోయింది. అలా అనకుండా వావ్! వాట్ షుడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్? మీరు కోల్పోయింది వర్క్ కాదు. మీరు నేర్చుకున్న లెసన్ మీ ఫ్యూచర్‌ని సేవ్ చేస్తుంది. సో, ఇలానే లైఫ్‌లో కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఎవరైనా చీట్ చేశారు. బాయ్ ఫ్రెండో, లవరో, బిజినెస్ పార్ట్నరో. కొంతమంది బాధపడుతుంటారు, ఏడుస్తూనే ఉంటారు. లేదా కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోయి నేను ఇంకెవ్వరిని ట్రస్ట్ చేయను అంటుంటారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ సేయింగ్ థాట్, సే వావ్! వాట్ ఎ లెసన్ అబౌట్ బౌండరీస్ అండ్ ట్రస్ట్. వావ్! I learned whom to trust and how to set boundaries. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఫోన్ పడిపోయింది లేదా ఒక గ్లాస్ బ్రేక్ అయ్యింది. అది ఇర్రివర్సిబుల్ థింగ్. ఏదైనా జరిగినప్పుడు అరెరే ఛీ అనే బదులు వావ్! ఐ నీడ్ టు బీ మోర్ మైండ్ఫుల్ అండ్ కేర్ఫుల్. ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేశారనుకోండి, డీమీన్ చేశారనుకోండి, రోజంతా బాధపడుతుంటారు కొంతమంది. ఆమె ఇట్లా అనింది, వాడు ఇట్లా అన్నాడు అని. అలా అనే బదులు వావ్! దేర్ బిహేవియర్ షోస్ దేర్ మైండ్ సెట్, నాట్ మై వర్త్. ఒకరు డిస్రెస్పెక్ట్ చేసినంత మాత్రాన మీ విలువ ఎక్కడికి పోదు. మీ విలువను తెలుసుకునే రోజు వరకు మీరు ఓపికగా ఉండాలి, లేదా మీ విలువను తెలుసుకునే మనుషుల్లో దగ్గరైనా మీరు ఉండాలి, అంతే. సో, ఇలా మీ ఎనర్జీని షిఫ్ట్ చేయండి. ఈ సిచ్యువేషన్ వావ్ అనడం వల్ల ఏమైనా చేంజ్ అయిపోతుందా ఇమ్మీడియట్లీ అని అంటే ఏం చేంజ్ అవ్వదు. కానీ యువర్ ఎనర్జీ విల్ చేంజ్, యువర్ వైబ్రేషన్ విల్ చేంజ్ అండ్ స్లోలీ యువర్ లైఫ్ ఆల్సో విల్ చేంజ్. ట్రస్ట్ మీ, ట్రై దిస్. సో from today onwards, no more shit, no more chhi, no more thu. Only wow. Save this reel for difficult times. ఈ రోజు నుంచి వై మీ, నేనే ఎందుకు ప్రతిదానికి అని అడగద్దు. టీచ్ మీ, ఐఎమ్ హియర్ టు లెర్న్ అని అడగండి. మీ ఎనర్జీ కానీ చేంజ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా మీ లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మీరు మీకు వచ్చే ఛాలెంజెస్కి, డిఫికల్ట్ సిచ్యువేషన్కి మీ ఎనర్జీ ఎలా ఉంది, మీరు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాని మీదనే లైఫ్ ఉంటుంది. సో no more chi, only wow. What should I learn?